కొరత పుకార్లు సామాన్యుల నెత్తికి చుట్టుకుంటున్నాయి. అలాంటిదేమీ లేదని సర్కార్ నెత్తి నోరు మొత్తుకుంటున్నా జనాలు మాత్రం కిరాణా కొట్టుకు క్యూ కడుతున్నారు. దీంతో సాల్ట్ రేటును భారీగా పెంచేస్తున్నారు. ఇక ముందు ముందు ఉప్పు ధరలు బంగారుతో పోటీ పడతాయేమో అని బెంబేలెత్తిపోతున్న ప్రజలు అవసరం లేకుండా కేజీల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. దేశమంతా నోట్ల మార్పిడితో బిజీగా ఉంటే ఉప్పు కోసం ఉరకలు పరుగులు పెట్టారు ఉత్తరప్రదేశ్ ప్రజలు. పట్టుమని 10 రూపాయల విలువ చేయని ఉప్పును వందలకు వందలు పోసుకున్నారు. ఉప్పు దొరకదంటూ మొదలైన పుకార్లతో జనం కిరాణా షాపుల ముందు క్యూ కట్టారు. నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందంటారు. సేమ్ ఉప్పు విషయంలో కూడా ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన ఉప్పు ఉప్పెన క్షణాల వ్యవధిలో దేశాన్ని ముంచెత్తింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనం ఉప్పు కోసం ఏకపడ్డారు. ఉప్పు కొరత వస్తోందని, ముందు ముందు సాల్ట్ దొరకదంటూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, కాన్పూర్, మోరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో పుకార్లు మొదలయ్యాయి. దీంతో జనమంతా ఒక్కసారిగా కిరాణా షాపులకు పరుగులు పెట్టారు. అంతే, జనం ఆతృతను క్యాష్ చేసుకున్నారు వ్యాపారులు. కిలో 400 నుంచి 500 రూపాయల వరకు అమ్మారు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కిలో 20 రూపాయలు మించిన ఉప్పు ఏకంగా 400కు పైగా పలికింది అంటే జనాల వెర్రేంటో అర్థమవుతుంది. అయితే అంత ధర అయినా కొనేందుకు వెనకాడలేదు జనం. ఈ వదంతులు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకటంతో కొన్ని ప్రాంతాల్లో ఉప్పును కొనేందుకు ప్రజలు ఏకబడ్డారు. ఉప్పు కొరత పుకార్లు షికార్లు చేయగానే అసలు కొరతే లేదని స్పష్టం చేసింది సర్కార్. ఎంఆర్పీ కంటే ₹1 ఎక్కువకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా సాల్ట్ ఇష్యూ వైరల్ గా మారింది. దీంతో అటు పోలీసులు సైతం ఉప్పు ధర పెరుగుతోంది అంటూ వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని ప్రజలకు సూచించారు. అయినా వారి తీరు మారలేదు. జనం దుకాణాల వైపు పరుగులు తీశారు. రానున్న 6 నెలల్లో ఈ ఉప్పు రేట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఉప్పు సరఫరాలు ఎలాంటి కొరత లేదు. ఎవరూ కూడా అనవసరంగా ఎక్కువ ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు. వ్యాపారస్తుల మాటలు నమ్మొద్దు. ఉప్పు సరఫరాలో ఎలాంటి కొరత లేదు, దయచేసి గమనించండి. అదేవిధంగా దాని మీద ఉన్న ఎంఆర్పీ రేటుకి మించి 1 నయా పైసా కూడా ఎక్కువగా ఎవరు కూడా కొనుగోలు చేయొద్దు. రద్దీని చూసి కిరాణా దుకాణదారులు ఉప్పు ధరను అమాంతం పెంచేశారు. 20, 30, 100, 300 ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు అన్నిని కాడికి జనాల్ని దోచుకున్నారు. మార్కెట్లో రేట్లు పెరిగిపోతుండటంతో జనం వెర్రోళ్లా మారిపోయారు. అవసరం ఉన్నా లేకున్నా కేజీల కొద్దీ ఉప్పును కొనుక్కున్నారు. మొత్తంగా పుకార్లైనా మరే కారణమైనా దేశంలో మొదటిసారిగా ఉప్పు ధర పచ్చనోటును దాటిపోయింది. పట్టుమని 10 రూపాయల విలువ కూడా లేని ఉప్పు 100లు దాటింది. ఒకేసారి అందరూ ఒకే వస్తువు కోసం వస్తే డిమాండ్ పెరిగి ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది. అప్పుడు నిజంగానే పుకార్ నిజమవుతుంది. ప్రస్తుతం అదే జరిగింది. మీ పేస్ట్ లో ఉప్పుందా అంటూ టీవీల్లో ఓ యాడ్ ఓదరు కొడుతుంది. అయితే ఇప్పుడు మాత్రం మీ ఇంట్లో ఉప్పుందా అంటూ అడుక్కుంటున్నారు జనం. సరిపోదు, 2-3 రోజులకే సరిపోతుంది అంటే చాలు అమాంతం దుకాణాలకు పరుగెత్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కిలోల కొద్దీ ఉప్పును కొనేస్తున్నారు. అసలు మన దేశంలో ఉప్పు కొరత ఉందా? ఒకవేళ అది నిజమే అయితే ఆ సమస్యను మనం అధిగమించలేమా? ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్యా భాస్కర అన్నాడో కవి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాల్లో ఉప్పుది ప్రధాన పాత్ర. అత్యంత విలువైనది ఆహార పదార్థాల్లో ఏదైనా ఉందా అంటే అది ఉప్పు మాత్రమే. వంట ఎంత బాగా చేసినా అందులో ఉప్పు లేకుంటే దానికి రుచే రాదు. గంజిలో ఉప్పేసుకుని తాగేసి పూట గడిపే బడుగు జీవులు ఎందరో ఉన్నారు దేశంలో. షడ్రుచుల్లో ఒకదాని రుచిని నియంత్రించే శక్తి మరోదానికి లేదు, కేవలం ఒక్క ఉప్పుకు తప్ప. అందుకే ఉప్పును రుచుల్లో రారాజంటారు. చరిత్ర చూస్తే ఉప్పు రాజ్యాల్ని నిర్మించింది, అలాగే రాజ్యాల్ని కూల్చివేసింది కూడా. అంతటి ఘన చరిత్ర ఉన్న ఉప్పు ఇప్పుడు సామాన్యుణ్ణి బింబేలెత్తిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజల్ని ఉరకలు పరుగులు పెట్టిస్తోంది. కారణం కొరత. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా జనాల్లో ఆందోళన పెరిగిపోయింది.
కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు భారీగా క్యూ కడుతున్నారు. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో డబ్బులు చేతికి రాకపోవడం, కొత్తగా వచ్చిన నోట్లకు సరిపడ్డ చిల్లర దొరకకపోవడంతో రేట్లు పెరిగిపోతాయనే వదంతులు వ్యాపించాయి. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే జనాలు యూపీలో జరిగిన చిన్న సంఘటనతో హడిలిపోయారు. చిల్లర లేకపోవడంతో ఓ కిరాణా కొట్టు ఓనర్ వినియోగదారుడి దగ్గర పెద్ద నోటు తీసుకున్నాడు. దాంతో ఉప్పు ధర పెరిగిపోయింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఉప్పు దొరకదన్న వదంతి కారుచిచ్చులో వ్యాపించింది. అంతే, జనాలు రోడ్ల మీద పడ్డారు. ఉప్పు కోసం దండయాత్రలకు దిగారు. షాపులని లూటీ చేశారు. ఒకరినొకరు తోసుకున్నారు. చివరకు జేబులకు భారీగా చిల్లులు పెట్టుకున్నారు. ఉప్పుకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. వాస్తవంగా దేశంలో ఉప్పుకు కొరత ఏర్పడే పరిస్థితే లేదు. ఎందుకంటే భారత్కు 3 వైపులా సముద్రం ఉంది. కావలసినంత ఉప్పును తయారు చేసే వనరులున్నాయి. ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్నప్పుడు ఉప్పుకు సమస్య ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 910 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఎంత పెద్ద తీరం ఉండగా ఉప్పుకు ఎలా కొరత వస్తుందో, దాన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎవరో చెప్పారని పుకార్లను నమ్మి షాపుల వద్ద క్యూ కట్టద్దు, విలువైన కాలాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు అని ప్రభుత్వాలు జనాలకి సూచిస్తున్నారు.